హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు సురక్ష డయాగ్నోస్టిక్ ఐపీఓ లాంచ్ అవ్వబోతుంది. ఈ వీడియోలో ఐపీఓ గురించి కంప్లీట్ డీటెయిల్స్, ఐపీఓకి అప్లై చేయొచ్చా లేదా, అలానే షార్ట్ టర్మ్ లో ఎంత లిస్టింగ్ గెయిన్స్ రావచ్చు, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలానే కిందున్న రెడ్ బటన్ ని క్లిక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సురక్ష డయాగ్నోస్టిక్ లిమిటెడ్ డయాగ్నోసిస్ టెస్టింగ్ సెంటర్ బిజినెస్ చేస్తుంది. వీళ్ళకి 8 శాటిలైట్ ల్యాబొరేటరీస్ అండ్ 144 కస్టమర్ టచ్ పాయింట్స్ ఉన్నట్టు చెప్తున్నారు. ఈ 194 టచ్ పాయింట్స్ లో 48 డయాగ్నోస్టిక్ సెంటర్స్, అలానే 146 శాంపుల్ కలెక్షన్ సెంటర్స్ ఉన్నట్టు చెప్తున్నారు. ఈ 146 శాంపుల్ కలెక్షన్ సెంటర్స్ లో 142 శాంపుల్ సెంటర్స్ ఫ్రాంచైజ్ ద్వారా నడుపుతున్నారు. అంటే వీళ్ళకు మెజారిటీ ఫ్రాంచైజీ ద్వారా నడుపుతున్నారు. వీళ్ళు ఈ డయాగ్నోసిస్ సెంటర్ ద్వారా మేజర్ గా పాథాలజీ, రేడియాలజీ టెస్టింగ్స్ అండ్ మెడికల్ కన్సల్టేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే వీళ్ళ డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో 120 పాలిక్లినిక్ ఛాంబర్స్ హోస్టింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే కన్సల్టేషన్ సర్వీసెస్. వీటిలో 750+ స్పెషలైజ్డ్ డాక్టర్స్ వర్క్ చేస్తున్నట్టు చెప్తున్నారు. మొత్తం మన భారతదేశంలో అన్ని స్టేట్స్ కలుపుకొని వీళ్ళ డయాగ్నోసిస్ సెంటర్స్ వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం అండ్ మేఘాలయలో మాత్రమే ఉన్నాయి. వీళ్ళు మన ఇండియాలో డయాగ్నోసిస్ సర్వీసెస్ 860 to 870 బిలియన్స్ కి చేరుకుంటుందని చెప్తున్నారు FY24 నాటికి. అలానే FY28 నాటికి 10 to 12% CAGR తో గ్రో అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ సురక్ష డయాగ్నోస్టిక్ ఐపీఓ డీటెయిల్స్ చూద్దాము. ఈ ఐపీఓ November 29 ఓపెన్ అయ్యి December 3 క్లోజ్ అవుతుంది. ఐపీఓ ఇష్యూ సైజ్ వచ్చేసి 846.25 crores. కంప్లీట్ ఐపీఓ FOS ద్వారానే సెల్ చేస్తున్నారు. ఈ ఐపీఓ లో ఫ్రెష్ ఇష్యూ లేదు, మొత్తం ప్రమోటర్స్ సెల్ చేస్తున్నారు OFS ద్వారా. ఈ ఐపీఓ లాట్ సైజ్ వచ్చేసి 34 షేర్స్. ప్రైస్ రేంజ్ వచ్చేసి మినిమం 420 రూపీస్, మాక్సిమం 441 రూపీస్ తో అప్లై చేసుకోవచ్చు ఈ ఐపీఓకి. ఈ ఐపీఓకి మీరు అప్లై చేయాలంటే మినిమం 14,994 రూపీస్ ఉండాలి మీ దగ్గర. ఈ ఐపీఓలో QIBs కి 50%, రీటైలర్స్ కి 35%, NIS కి 15% కోటా కల్పిస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళ పాస్ట్ 3 years P&L స్టేట్మెంట్ చూస్తే యావరేజ్ 3 years రెవెన్యూ వచ్చేసి -1% గా ఉంది. అదే FY24 ని FY23 తో కంపేర్ చేస్తే 15% గ్రోత్ ఉంది రెవెన్యూలో. ప్రాఫిట్ మార్జిన్ లో 3 years యావరేజ్ వచ్చేసి 5.4% ఉంది. అదే 24 తో 23 ని కంపేర్ చేస్తే 281% ప్రాఫిట్ మార్జిన్ ఉంది. వీళ్ళ నెట్ డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 0.16 ఉంది. జూన్ 2024 నాటికి వీళ్ళ డెట్ టు ఈక్విటీ అండర్ కంట్రోల్ గానే ఉంది. వీళ్ళ FY23 నెంబర్స్ చూస్తే ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుంది, రెవెన్యూ లో డ్రాప్ కనపడుతుంది. వీళ్ళు దీనికి రీజన్ ఏం చెప్తున్నారంటే, మేము సెంటర్స్ ఎక్స్పాన్షన్ లో భాగంగా సెంటర్స్ అయితే పెంచాము, కానీ కోవిడ్ వల్ల మిషన్స్ రావడం డిలే అయ్యాయి. దానివల్ల రెంట్స్ అలానే శాలరీ కాస్ట్ పెరిగిపోయింది. దానివల్ల మాకు FY23 లో రెవెన్యూ ప్రాఫిట్ డ్రాప్ అయిందని చెప్తున్నారు. వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేస్తే సురక్ష టాప్ 2 లో ఉంది. టాప్ 1 లో వచ్చేసి విజయ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ఉంది. రెవెన్యూ లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లో వచ్చేసి సురక్ష నెంబర్ 1 లో ఉంది. నెంబర్ 2 లో వచ్చేసి విజయ ఉంది. ఈ కంపారిజన్ చూస్తే వీళ్ళు 97 PE రేషియోతో ఈ ఐపీఓకి వస్తున్నారు. పియర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ ప్రైస్ లో ఈ ఐపీఓకి వస్తున్నారు. నెక్స్ట్ లిస్టింగ్ గెయిన్స్ విషయానికి వస్తే షార్ట్ టర్మ్ లో పెద్దగా లిస్టింగ్ గెయిన్స్ కనిపించడం లేదు మార్కెట్ లో. లాంగ్ టర్మ్ విషయానికి వస్తే వీళ్ళు పియర్స్ తో కంపేర్ చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ గా వస్తున్నారు మార్కెట్ లోకి. అదే కాకుండా మేజర్ రిస్క్ వచ్చేసి వీళ్ళకు వెస్ట్ బెంగాల్ లో మాత్రమే 96% రెవెన్యూస్ వస్తున్నాయి. రిమైనింగ్ అస్సాం, బీహార్, మేఘాలయ నుంచి 4% మాత్రమే వీళ్ళకు రెవెన్యూ వస్తుంది. వెస్ట్ బెంగాల్ లో ఏదైనా సమస్య వస్తే వీళ్ళ బిజినెస్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. వీళ్ళ రెవెన్యూస్, ప్రాఫిట్స్ స్ట్రాంగ్ గా డ్రాప్ అవ్వచ్చు. రిస్క్ పక్కన పెడితే డయాగ్నోస్ బిజినెస్ మంచి బిజినెస్. సొసైటీలో చూస్తే రోజు రోజుకి డిసీజెస్ లో పెరిగిపోతున్నాయి. ఏ మెడికల్ ఇష్యూకైనా తప్పకుండా డయాగ్నోసిస్ సెంటర్ కి వెళ్లాల్సిందే. కాబట్టి వీళ్ళు ఫ్యూచర్ లో గ్రో అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ లిస్టింగ్ గెయిన్స్ పెరిగినా తగ్గినా మన యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.